హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో గుమగుమలాడే టమాటా మునక్కాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ అప్పటికప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల కూర టేస్ట్ వస్తుందండి. అలాగే కూర చిక్కగా ఉంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 300 గ్రాముల టమోటాలను వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ కారం వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ను లో టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. మునక్కాయలకి గ్రేవీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 250 ml వాటర్ పోసుకోవాలండి. మునక్కాయలు ఉడకడానికి మనం ఇక్కడ వాటర్ పోసుకుంటున్నామండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే మునక్కాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. మీరు తినే గ్రేవీ బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి తిప్పుకొని ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదండి, సో నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మునక్కాయలు ఉడికాయండి. మునక్కాయలు మరీ మెత్తగా స్మాష్ అయ్యేటట్టు ఉడికించుకోకూడదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి, చపాతీ, పుల్కాలోకి తింటే టేస్ట్ అద్దిరిపోయిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా మునక్కాయలు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఈ టొమాటో మునక్కాయ కర్రీని ట్రై చేయండి. అలాగే ఎలాగొచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమోక్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.